सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాకి కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాకి కోదండ రామ నీదండ నాకు నీవెందు బోకు వాడేల నీకు వద్దు పరాకు కోదండ రామ కోదండ రామ పుట్టింప నీవే పోషింప నీవే పుట్టింప నీవే పోషింప నీవే ఫలమియ నీవే భాగ్యము నీవే కోదండ రామ కోదండ రామ కోదండ మాంపాగి కోదండ రామ లాలితహాస లక్ష్మీ విలాస లాలితహాస లక్ష్మీ విలాస పాలిత దాస భద్రాద్రివాస కోదండ రామ కోదండ రామ కోదండ మాంపాగి కోదండ రామ 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 కోదండ రామ. నీ కళ్ళు చూశాను, కళ్ళలో మన ఇల్లు చూశాను, ఇంటిలోనికి రమ్మంటావని ఎదురు చూశాను. నీ కళ్ళు చూశాను, కళ్ళలో మన ఇల్లు చూశాను, ఇంటిలోనికి రమ్మంటావని ఎదురు చూశాను. నీ కళ్ళు చూశాను. చిగురుటాకుల పెదవులపై చిరునవ్వుల మెరుపులు చూశాను. ఆ మెరుపులేని పిలుపులను కొని ముంగిట వచ్చి నిలిచాను. ఆ ముంగిలిలో నీ ముద్దు చూపులు ముగ్గులు వేయుట కన్నాను. ఆ ముగ్గుల వలలో చిక్కుకొని నా మూగ ప్రేమను తెలిపాను. నీ కళ్ళు చూశాను, కళ్ళలో మన ఇల్లు చూశాను, ఇంటిలోనికి రమ్మంటావని ఎదురు చూశాను. నీ కళ్ళు చూశాను. సమడుగుదామని వచ్చి నే పెదవి మెదపక ఊరుకున్నా. నే పిడికెడు హృదయం విత్సం వేసి నువ్వే మహారాజన్నావు. మహారాణివి నువ్వైనప్పుడు నే మహారాజును కాకుంటానా? నా మనసే నీకు
సింహాసనం ఇక మనదే మన్మథ సామ్రాజ్యం. నీ కళ్ళు చూశాను, కళ్ళలో మన ఇల్లు చూశాను, ఇంటిలోనికి రమ్మంటావని ఎదురు చూశాను. నీ కళ్ళు చూశాను. చేతికి చిక్కవే బిడ్డాను, చచ్చినా నేను వదిలిపెట్ట. చేతికి చిక్కవే బిడ్డాను, చచ్చినా నేను వదిలిపెట్ట. ఓ వన్నెల విసన కర్ర ఓ రంగుల రాట్నమా, ఓ వన్నెల విసన కర్ర ఓ రంగుల రాట్నమా, నా దెబ్బకు తట్టుకొనగ నీ ఎబ్బకు తరంగాదు పిట్ట. చేతికి చిక్కావే పిట్టాను, చచ్చినా నేను వదిలిపెట్ట. పులుపులొలికి ఎందరినో కొంగున ముడి వేశావు, పులుపులొలికి ఎందరినో కొంగున ముడి వేశావు, సంసారులెందరినో సన్నాసుల చేశావు. నువ్వు సంసారులెందరినో సన్నాసుల చేశావు, పడవలసిన చేతిలోనే పడ్డావే చివరికి పిట్ట. చేతికి చిక్కావే పిట్టాను, చచ్చినా నేను వదిలిపెట్ట. అలాంటిలాంటోణ్ణి కాదు, అలా టప్పావోణ్ణి కాదు, అలాంటిలాంటోణ్ణి కాదు, అలా టప్పావోణ్ణి కాదు, గడుసు వారి బుల్లోన్నే మొనగాన్నే మొగాన్నే నేను. గడుసు వారి బుల్లోన్నే మొనగాన్నే మొగాన్నే, నా దెబ్బకు తట్టుకొనగ నీ అబ్బకి కాదు, వాడి అబ్బకైన తరంగాదు. చేతికి చిక్కావే పిట్టాను, చచ్చినా నేను వదిలిపెట్ట. కోపమా నాకు బెదురు లేదు, తాపమా నన్ను తాకలేదు. ఈ తడుకులు ఈ బెడుకులు ఎన్నెన్నో చూశానే నేను, ఏడాకులు నీకంటే ఎక్కువనే చదివానే. ఏడాకులు నీకంటే ఎక్కువనే చదివానే, పట్టుబట్టి నీ గుట్టు రట్టు చేయవచ్చానే పిట్ట. చేతికి చిక్కావే పిట్టాను, చచ్చినా నేను వదిలిపెట్ట. చేతికి చిక్కావే పిట్టాను, చచ్చినా నేను వదిలిపెట్ట. మామిడి తోటలో మల్లెల వేళలు తుంగ
ఉంటది గాలిలో ఆహా ఓహో ఒంటిగా నువ్వుంటే సింగారమెగబోసే బంగారు బొమ్మ చేరవచ్చి మనసు చేతికిచ్చి ఏవండి మన పెళ్ళెప్పుడంటే ఏవండి మన పెళ్ళెప్పుడంటే ఏమంటావు అప్పుడేమంటావు నువ్వు ఏమంటావు అప్పుడేమంటావు బాబు నమస్కారం మామిడి తోటలు మల్లెల వేళలు తుంటది గాలిలో లాలా ఒంటిగా నేనుంటే సింగారమగబోసే బంగారు బొమ్మ చేరవచ్చి మనసు చేతికిచ్చి ఏవండి మన పెళ్ళెప్పుడంటే ఏవండి మన పెళ్ళెప్పుడంటే ఆగమంటాను డాడీ నడగమంటాను ఆగమంటాను డాడీ నడగమంటాను ఏడ్చావు ఎవర్రా వీడు ప్రేమించుకోవడం సరదా కానీ పెళ్ళాడాలంటే నేను బెడదా ప్రేమించుకోవడం సరదా కానీ పెళ్ళాడాలంటేనే పెడదా పెద్దల అనుమతి కావాలి కాదా పెద్దల అనుమతి కావాలి కాదా హద్దులు దాటితే ఏ మర్యాద హద్దులు దాటితే ఏ మర్యాద ఒరే సన్నాసి ప్రేమే ఒక దైవం పెళ్ళే ఒక యాగం ప్రేమే ఒక దైవం పెళ్ళే ఒక యాగం అందుకు అనుమతులెందుకు హద్దులు పద్దులు ఎందుకు నిన్నే నమ్ముకున్న ఆ ముద్దు గుమ్మ చేరవచ్చి మనసు చేతికిచ్చి యావండి మన పెళ్ళెప్పుడంటే యావండి మన పెళ్ళెప్పుడంటే ఆగమంటావా డాడీ నడగమంటావా ఇడియట్స్ ఆగమంటావా డాడీ నడగమంటావా పోరా 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 చెప్పరా రుక్మిణిని శ్రీకృష్ణుడు ఎత్తుకుపోలేదా లైలా కోసం మజును అరిచి సావలేదా రుక్మిణిని శ్రీకృష్ణుడు ఎత్తుకుపోలేదా లైలా కోసం మజును అరిచి చావలేదా ఉన్నారు మగధీరులు అన్ని యుగాలలో ఉన్నారు మగధీరులు అన్ని యుగాలలో సచ్చైనా నడవరా వారి అడుగు జాడలు సచ్చైనా నడవరా వారి అడుగు జాడలు ధన్యోస్మి ధన్యోస్మి సోదరా నిహిత బోధ నా బ్రతుకుకే భగవద్గీత ఇక ఆగమన ఆగను అడుగు వేసి తీయను నన్నే నమ్ముకున్న నా ముద్దు గుమ్మ చేరవచ్చి తాళి చేతికిచ్చి యావండి మన పెళ్ళెప్పుడంటే యావండి మన పెళ్ళెప్పుడంటే కాదంటానా తాడి కట్టేస్తాను
ఎవరేమన్నా అంతు తేల్చేస్తాను, కాదంటానా తాడి కట్టేస్తాను. ఎవరేమన్నా అంతు తేల్చేస్తాను. డాడీ 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 డాడీ. మా తల్లి గోదారి చూపంగ దారి, పడవెక్కి భద్రాద్రి పోదామా, భద్రాద్రి రాముణ్ణి చూదామా, భద్రగిరి మహిమలే విందామా, భద్రగిరి మహిమలే విందామా. ఓహో శ్రీమద్రమారమణ గోవిందో హారి. భక్తులారా, సుజనులారా, సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంబున పావన గోదావరి తీరంబున ఒకానొక గిరిని పరికించి దానిపై సుంత విశ్రమించినంత ఆ కంధరం ఒక సుందర పురుషాకృతి దాల్చి ఏమని నాడనగా, ధన్యుడనైతి నీవో రామానా, పుణ్యము పండెను శ్రీరామ. ధన్యుడనైతి నీవో రామానా, పుణ్యము పండెను శ్రీరామ. మేరుగిరీంద్రుని పుత్రుడను, మీరాకకు చూచే భద్రుడను, నారీ శిరోమణి సీతమ్మతో మీరు నా శిరసున నెలకొన వేరెదను. కారుణ్యాలయ కామిత మీడెత్త కలకాలము మిమ్ము కొలచెదను. ధన్యుడ ధన్యుడ ధన్యుడనైతిని ఓ రామానా, పుణ్యము పండెను శ్రీరామ అని భద్రుడు ప్రార్థించిన స్వామివారేమన్నారనగా, వత్స, నీ ముద్దు చెల్లించుటకు ముందు మా తండ్రి మాట చెల్లించవలేను కదా, ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను అని వెడలిపోయిరి. అంతటా వెడలిన రాముడు వెలదిని బాసి ఇదుములలో పడెను. కడలికి వారధి కట్టి కఠినాత్ముడు ధనుజుని గొట్టి, కలికి చెరను పోగొట్టి తను విందుగా పట్టము గట్టి, బంధుమిత్రుల తలచుట బట్టి. భక్తుని మాట మరచాడు రాముడు, పరమావతారము విడిచాడు. వైకుంఠవాసము చేరాడు. శ్రీమద్రమారమణ గోవిందో. కాని భూలోకమున భద్రుడు ఎన్ని యుగములైనా ఎదురు చూస్తూ ఏ విధంగా శోకించినాడనగా, వచ్చెదనంటివి రామయ్య, వరమిచ్చెదనంటివి రామయ్య, వచ్చెదనని సెలవిచ్చిన పిమ్మత మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా. వచ్చెను కద నీ మాటకు మచ్చ, అది రానిచ్చెదనా, నిన్ను పోనిచ్చెదనా. హెచ్చరించును మెచ్చడి తపమున నిచ్చెలు జపించి ఖచ్చితముగా ఓ సచ్చరిత్ర నిన్నిచ్చటకిచ్చద. వచ్చెదనంటివి రామయ్య, వరమిచ్చెదనంటివి రామయ్య అని శబద్ధము చేసి మహోగ్ర తపస్సును ఆచరించగా సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు సంక్షోభమునుందిరి. అప్పుడు కదలెన్ను శ్రీ మహావిష్ణువు, కదలెన్ను భక్త సహిష్ణువు. సుదతి శ్రీదేవికి సుంతైన తెలుపక, శుభశంఖ చక్రాల కరముల దాల్చక, సుదూరమౌ భూలోకమునకు సుపన్నుని భుజమైన ఎక్కక. వడివడి కదలెన్ను శ్రీ మహావిష్ణువు, ఆహా కదలెన్ను భక్త సహిష్ణువు. శ్రీమద్రమారమణ గోవిందో.
గజేంద్ర మోక్ష సన్నివేశంబు కైవడి స్వామివారు ఆ విధముగా కదలగా తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెంక పక్షేంద్రుడును వాణి పంతను ధనుష్కౌమోదకి శంఖ చక్ర నికాయంబును హుటాహుటిని రాగా తొందర ఎందో అపసవ్యముగా ఆయుధములు ధరించి స్వామివారు భద్రులకు దర్శనం బియ్య ఆ భక్త శిఖామణి ఏమన్నాడు? ఎవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను హరిని నేనటంచు అనగనేలా నాడు నన్ను బ్రోచు నా రాముడౌగావు నాటి రూపు జూప నమ్మగలను అని భద్రుడు కోరగా శ్రీ మహావిష్ణువు తొలినాటి రామావతారమును ప్రదర్శించెను. అపసవ్యములైన ఆయుధములు ఆ తీరుగానే చేతుల నిల్చెను. భద్రుడు మహదానంద భరితుడై ఈ తీరుగనే ఇచ్చట వెలయుము ఇనకుల సోమారామా భూతలమున ఇది సీతారాముల పుణ్యక్షేత్రలలామా అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగానే వెలిసిరి. ఆ భద్రుడే భద్రాద్రి అయ్యను. భద్రగిరివాసుడైన శ్రీరామచంద్రుడు ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తప్పించినవాడై ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన పోకలదమ్మక్కాను భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైనము తెలుపగా ఆ యమ భద్రగిరినంతయు గాలించగా స్వామివారి దివ్య సుందర విగ్రహము కనిపించింది. కోరి కనిపించావా కోదండ రామయ్య గుడి కట్టలేటి ఈ బడుగు పేదకు నీవు కోరి కనిపించావా కోదండ రామయ్య చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా భూచక్రమేలిన సార్వభౌమ విధివక్రిల్చి నీకే వాసము కరువా తాటాకు పందిరే తాటకాంతక నీకు భవనమయ్యా తాటి పండ్లే ఓ మేటి రాజకుమార విందులయ్యా నీకు విందులయ్యా అని పోకలదమ్మక్క నిత్యము సేవించుకొనెను. తదుత్తర కాలమున రామదాసుగా ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న ఏ విధముగా ఆలయ నిర్మాణం గావించిననగా ఏ విధంగా అప్పు చేసి తప్పు నాయన గోపన్న చరితము లోకవిఖ్యాతం. తదీయ సంస్మరణము మంగళదాయకం. రామచంద్రాయ జనక రాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం సీతారామచంద్రాయ జనక రాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం. జయ శ్రీమద్ రమారమణ గోవింద. మా తల్లి గోదారి చూపంగ దారి పడవెక్కి భద్రాద్రి పోదామా భద్రాద్రి రాముణ్ణి చూదామా భద్రగిరి మహిమలే విందామా భద్రగిరి మహిమలే విందామా. ఓహో శ్రీమద్ రమారమణ గోవిందో హారి. భక్తులారా సుజనులారా సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంబున పావన గోదావరి తీరంబున ఒకానొక గిరిని పరికించి దానిపై సుంత విశ్రమించినంత
ఆ కంధరమొక సుందర పురుషాకృతి దాల్చి ఏమని నాడనగా, ధన్యుడనైతి నీవో రామానా పుణ్యము పండెను శ్రీరామ. ధన్యుడనైతి నీవో రామానా పుణ్యము పండెను శ్రీరామ. మేరుగిరీంద్రుని పుత్రుడను మీరాకకు చూచే భద్రుడను. నారీ శిరోమణి సీతమ్మతో మీరు నా శిరసున నెలకొన వేరెదను. కారుణ్యాలయ కామిత మీడెట్ట కలకాలము మిమ్ము కొలచెదను. ధన్యుడ ధన్యుడ ధన్యుడనైతిని ఓ రామానా పుణ్యము పండెను శ్రీరామ అని భద్రుడు ప్రార్థించిన స్వామివారేమన్నారనగా, వత్స, నీ ముద్దు చెల్లించుటకు ముందు మా తండ్రి మాట చెల్లించవలేను కదా, ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను అని వెడలిపోయిరి. అంతటా వెడలిన రాముడు వెలదిని బాసి ఇరుములలో పడెను. కడలికి వారధి కట్టి కఠినాత్ముడు ధనుజుని గొట్టి కలికి చెరను పోగొట్టి తను విందుగా పట్టము గట్టి బంధుమిత్రుల తలచుట బట్టి. భక్తుని మాట మరచాడు రాముడు పరమావతారము విడిచాడు. వైకుంఠవాసము చేరాడు. శ్రీమద్ రమారమణ గోవిందో. కాని భూలోకమున భద్రుడు ఎన్ని యుగములైనా ఎదురు చూస్తూ ఏ విధంగా శోకించినాడనగా, వచ్చెదనల్టివి రామయ్య వరమిచ్చెదనల్టివి రామయ్య. వచ్చెదనని సెలవిచ్చిన పిమ్మట మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా. వచ్చెను కద నీ మాటకు మచ్చ, అది రానిచ్చెదనా నిన్ను పోనిచ్చెదనా. హెచ్చరించును మెచ్చడి తపమున నిచ్చెలు జపించి ఖచ్చితముగా ఓ సచ్చరిస్త నిన్నిచ్చటకిచ్చద. వచ్చెదనల్టివి రామయ్య వరమిచ్చెదనల్టివి రామయ్య అని శబద్ధమ్ము చేసి మహోగ్ర తపస్సును ఆచరించగా సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు సంక్షోభమ్మునొందిరి. అప్పుడు కదలెన్ను శ్రీ మహావిష్ణువు, కదలెన్ను భక్త సహిష్ణువు. సుదతి శ్రీదేవికి సుంతైన తెలుపక, శుభశంఖ చక్రాల కరముల దాల్చక, సుదూరమౌ భూలోకమునకు సుపన్నుని భుజమైన ఎక్కక. వడివడి కదలెన్ను శ్రీ మహావిష్ణువు, ఆహా కదలెన్ను భక్త సహిష్ణువు. శ్రీమద్ రమారమణ గోవిందో. గజేంద్ర మోక్ష సన్నివేశంబు కైవడి స్వామివారు ఆ విధముగా కదలగా, తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, దాని వెంక పక్షేంద్రుడును వాణి పంతను ధనుష్కౌమోదకి శంఖ చక్ర నికాయంబును. హుటాహుటిని రాగా తొందరయందు అపసవ్యముగా ఆయుధములు ధరించి స్వామివారు భద్రులకు దర్శనం బియ్య ఆ భక్త శిఖామణి ఏమన్నాడు, ఎవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను, హరిని నేనటంచు అనగనేలా. నాడు నన్ను బ్రోచు నా రాముడవుగావు, నాటి రూపు జూప నమ్మగలను అని భద్రుడు కోరగా, శ్రీ మహావిష్ణువు తొలినాటి రామావతారమును ప్రదర్శించెను. అపసవ్యములైన ఆయుధములు ఆ తీరుగా నే చేతుల నిల్చెను. భద్రుడు మహదానంద భరితుడై,
ఈ తీరుగనే ఇచ్చట వెలయుము ఇనకుల సోమారామా భూతలమున ఇది సీతారాముల పుణ్యక్షేత్రలలామా శభాష్ అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగనే వెలిసిరి. ఆ భద్రుడే భద్రాద్రి అయ్యను. భద్రగిరివాసుడైన శ్రీరామచంద్రుడు ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తప్పించినవాడై ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన పోకలదమ్మక్కాను భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైనమ్ము తెలుపగా ఆ యమ భద్రగిరినంతయు గాలించగా స్వామివారి దివ్య సుందర విగ్రహము కనిపించింది. కోరి కనిపించావా కోదండ రామయ్య గుడి కట్టలేటి ఈ బడుగు పేదకు నీవు కోరి కనిపించావా కోదండ రామయ్య చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా భూచక్రమేలిన సార్వభౌమ విధివక్రిల్చి నీకే వాసమ్ము కరువా తాటాకు పందిరే తాటకాంతక నీకు భవనమయ్యా తాటి పండ్లే ఓ మేటి రాజకుమార విందులయ్యా నీకు విందులయ్యా అని పోకలదమ్మక్క నిత్యము సేవించుకొనెను. తదుత్తర కాలమున రామదాసుగా ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న ఏ విధముగా ఆలయ నిర్మాణం గావించిననగా ఏ విధంగా అప్పు చేసి తప్పు నాయన గోపన్న చరితము లోకవిఖ్యాతం. తదీయ సంస్మరణము మంగళదాయకం. రామచంద్రాయ జనక రాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం సీతారామచంద్రాయ జనక రాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం. జయ శ్రీమద్ రమారమణ గోవింద.